హాయ్ సిస్టర్స్, ఈరోజు నేను వడ కర్రీ చేస్తున్నాను. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చెప్పండి. వడ కర్రీకి ఒక కప్పు పచ్చని పప్పు తీసుకొని 2 గంటలు నానబెట్టి ఈ విధంగా మిక్సీలో పట్ట, లవంగా, సోంపు, కాస్త ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పప్పుని ఈ విధంగా దోశ పెనం పైన దోశలా ఒత్తుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చిన పప్పుని పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను. రెండు టమాటా, 2 ఎర్రగడ్డ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా 2 ఎర్రగడ్డలు తీసుకొని పేస్ట్ వేసి పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ పెట్టి నూనె వేసి, నూనె కాగాక ఆనియన్స్, మసాలా దినుసులు వేసి వాడాక టమాటా వేసి బాగా వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత పుదీనా కాస్త వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 2 టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించుకున్నాను. వడ కర్రీ వేసిన తర్వాత, పప్పు పిండి వేసిన తర్వాత మసాలా పేస్ట్లో ఇంకిపోతుంది కాబట్టి 2 టమాటాలను పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేసి పెట్టుకున్న వడకరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని దీనికి ముఖ్యంగా సోంపు పొడి చేసుకొని సోంపు పొడిని వేసుకోవాలి. అదే ఈ వడకర్రీకి మంచి రుచిని ఇస్తుంది కాబట్టి సోంపు పొడి వేసుకున్నాను. నీళ్లు పోసి ఒక చెంబు కాసేపు ఉడకనిచ్చుకోవాలి. కాస్తంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక చెంబు నీళ్లు వేసుకోవాలి. వడ కర్రీ బాగా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా నీళ్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అంతే అండి, గుమగుమలాడే వడ కర్రీ. కొత్తిమీర వేసుకొని విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, పూరీలకైనా ఈ వడ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.